నా డైరీ ఫార్మ్ కోసం నేను 20,000 యూజ్ చేసి 8 ఆవుల సరిపడా షెడ్ యేసుకున్నాను. ఈ షెడ్‌కి ఎంత ఖర్చయింది? ఏ ఏ మెటీరియల్స్ యూజ్ చేశాను? ఎంతమంది కూలోళ్ళు కాబట్టారు? ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ప్రెజెంట్ యూజ్ చేస్తున్న ఇదే షెడ్డు. దీంట్లో 8 ఆవులు కట్టేయొచ్చు. ఆ పక్క 4, ఈ పక్క 4. దీన్ని వేసుకోవడానికి నేను కొన్ని మెటీరియల్స్ యూజ్ చేశాను. ఫస్ట్ మెటీరియల్ వచ్చి బోరు పైపు. ఇలాంటివి మేము 3 కొన్నాం ఏరే రైతు నుండి. ఇవి మాకు అరౌండ్ ఒక్కొక్కటి 2500 పడ్డాయి. మేము 3 తీసుకున్నాము. ఈ బోరు పైపుల్ని ఒక పైపుని మేము సెంటర్‌లో యూజ్ చేసాం. మిగతా 2 పైపుల్ని మేము 2 సైడ్స్ యూజ్ చేసాం. ఈ 3 పైపులు మాకు 7500 పడ్డాయి. దీనికి బదులు మనము కట్టెలనైనా యూజ్ చేయొచ్చు. బట్ కట్టెలని యూజ్ చేయడం వల్ల అది ఎక్కువ నాళ్ళు స్టాండర్డ్‌గా ఉండదు. అందువల్ల మేము ఈ పైపులు యూజ్ చేసాము. మీరు కావాలంటే కట్టెనైనా యూజ్ చేయవచ్చు. రెండో మెటీరియల్ వచ్చి రాళ్ళు. ఆ సైడ్ వీటిని ఇట్రాళ్ళు అంటాము. ఇలాంటి రాళ్ళు మేము 6 తీసుకున్నాము. మాకు షెడ్‌కి సపోర్ట్ ఉండడానికి. ఇవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అండ్ చీప్‌గా దొరుకుతాయి. అందువలన మేము 6 ఇట్రాల్ని యూజ్ చేసాము మన షెడ్ కోసం. ఒక్కో రాయి మాకి 500 పడింది. ఇవి మేము 6 తీసుకున్నాము. మాకు 3000 పడింది. మీరు రాళ్ళకు బదులుగా పైపులైనా యూజ్ చేయొచ్చు. అవి గూడా మంచివే. రెండో మెటీరియల్ వచ్చి కాలవ బండ్లు. ఇవి మా సైడ్ కాలవ బండ్లు అంటాము. ఇవి అరౌండ్ మాకి 500 పడ్డాయి ఒక్కొక్కటి. మేము 4 తీసుకున్నాము. 4 బండ్లకి మాకు 2000 పడ్డాయి. ఈ బండ్లను మేము ఆవుల గ్యాటిక్‌గా యూజ్ చేసాము. ఇది యూజ్ చేయడం వల్ల ఆవనేది గ్యాట్‌లోకి దాటుకోలేదు. నాలుగో మెటీరియల్ వచ్చి చిట్టి రాళ్ళు. ఇవి ఫ్రీగానే దొరుకుతాయి. బట్ మాకప్పట్లో దొరకలేదు. అందుకే ఒక్కొక్క రాయిని మేము 100 ఇచ్చి మేము తీసుకున్నాము. 8 చిట్టి రాళ్ళు వాడాము. దీనికి 800 పడింది. ఐదో మెటీరియల్ వచ్చి తంతి. ఈ తంతి మేము 500 పెట్టి కొట్టాము. ఈ తంతి మేము కట్టెలు కట్టడానికి యూజ్ చేసాము. ఇది కట్టడం వల్ల వానొచ్చినా, గాలొచ్చినా ఎగిరిపోకుండా ఉంటుంది మన షెడ్డు. అందుకే దీన్ని యూజ్ చేసాం. ఆరో మెటీరియల్ వచ్చి కట్టెలు. ఈ కట్టెలు మనకు ఊర్లో ఫ్రీగానే దొరుకుతాయి. లేదంటే మనం వేరే వారి నుండి అయినా కొనొచ్చు. ఇవి మనకి 40 కాబడతాయి. ఆ పక్క 20, ఈ పక్క 20. దీనికొక 2000 మనకి ఖర్చయింది. కట్టెల్ని మనం ఓన్లీ వేప కట్టెలనే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇవి పుచ్చు పట్టకుండా ఉంటాయి. మరి మిగతా ఏ కట్టెలు వాడినా గూడా 1 ఇయర్‌లో పుచ్చు పట్టి కుళ్ళిపోతాయి అందుకు. ఏడో మెటీరియల్ వచ్చి బాద. ఈ బాద మనకి విలేజుల్లో ఫ్రీగానే దొరుకుతుంది. మనం కోసుకోవడం ఒకటే. మనం కూలోళ్ళని పెట్టి ఒక ఇద్దరు, ముగ్గురు కూలోళ్ళని పెట్టి దీన్ని కోస్తే మన షెడ్డుకి కావాల్సిందంతా ఒక 2, 3 డేస్‌లో కోసేస్తారు. మాకు మాత్రం ఇది 3 డేస్ పట్టింది మేము కోయడానికి. ఈ బాధకు 2000 పడ్డింది ఖర్చు. ఫైనల్‌గా మనం బాధ కప్పించడానికి 2000 పడ్డింది. మేము ఇద్దరు కూలోళ్ళని పిలుచుకున్నాము. వారు ఒక రోజులో మొత్తం కప్పేసి వెళ్ళిపోయారు. ఈ షెడ్ మేము ఒక 5 ఇయర్స్ బ్యాకే కట్టుకున్నాము. మేము ఇప్పుడు దీన్ని కొత్తగా కప్పిస్తున్నాం అంతే. అప్పట్లో మాకు 10,000 మాత్రమే పట్టింది. కానీ ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి 20,000 ఈజీగా అవుతుంది. నేను ఎస్టిమేట్ చేసి చెప్తున్నాను. ఈ షెడ్‌లో ఈజీగా 8 ఆవులు కట్టేయొచ్చు. ఆ పక్క 4, ఈ పక్క 4. మీకు డైరీ ఫార్మ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదంటే నేను డైరీ ఫార్మ్‌ని ఎలా బిల్డ్ చేస్తున్నాను, ఎలా రన్ చేస్తున్నాను అని తెలుసుకోవాలన్నా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను.